హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను గోంగూర ఎండు చేపల కర్రీ చేస్తున్నానండి. దానికోసం మనం ఎండు చేపలను తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని తర్వాతకి 2-3 టైమ్స్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాతకి మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకుందామండి. ఈ ఎండు చేపల్ని ఆయిల్లో మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అవుతే టేస్ట్ చాలా బాగుంటాయండి. వీటిని మెత్తలని కూడా అంటారు. ఇట్లా గోంగూరలో వేసుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కోసుకొని పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసుకొని టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం కర్రీ సరిపడా పసుపు వేసుకుందామండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. గోంగూర ఎండు చేపల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నేను దీనికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ముందు తాలింపు పడుతుంది కదా. కర్రీ కోసం నేను 2 మీడియం సైజు గోంగూర కట్టలు 2 తీసుకున్నానండి. వాటిని గిల్లుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. తొందరగా మగ్గిపోతుంది. ఈ టమాటా కర్రీలో వేసుకున్నా బాగుంటాయండి ఎండు చేపలు. బాగా కలిసేలా కలుపుకొని మనం తర్వాత కొంచెం సేపు ప్యాన్ మీద మూత పెట్టి కూరని మగ్గించుకుందామండి. ఓ 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కూర అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. కోసినప్పుడు ఏదైనా చాలా అనిపిస్తుందండి. ఆకుకూర మగ్గితే కొంచెం అవుతుంది. తర్వాత మనం కర్రీకి సరిపడా 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాం. తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు కూరని మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి కర్రీని బాగా మళ్ళీ కలుపుకుందాం. కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ గోంగూర ఎండు చేపల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.